ఒకటే అంశం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రత్యేకించి ఎస్సీల పైన, దళితుల పైన, క్రిస్టియన్స్ పైన ఏ రకంగా అవమానకరమైన ఘటనలు జరుగుతూ ఉన్నాయో మనకు కనబడుతూ ఉంది. మనకి నిన్న కాకమున్న నల్లజర్ల మండలము దూపచర్ల గ్రామంలో అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి చెప్పుల దండ వేసి మరి అవమానించిన పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. మరి ఉదయమే చూసినట్టయితే అక్కడ బొల్లినేని హాస్పిటల్ దగ్గర ఒక డాక్టర్ యొక్క అనుమానాస్పదమైన చావు బతుకుల పరిస్థితుల్లో ఇవాళ మరి ఆమె ఉండడం కూడా జరిగింది. ఆ ఘటన జరిగి 3 రోజులైంది. 3 రోజులు జరిగిన తర్వాత ఇవాళ స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి ధర్నాకు దిగారు కాబట్టి మొత్తం అంతా కూడా ఇప్పుడు ఇవాళ వెలుగులోకి వచ్చిన సందర్భం. అంటే నాకు ఒకటి అర్థం కావట్లే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వము ఎందుకు ప్రోయాక్టివ్గా మెజర్స్ తీసుకోవట్లేదు? 72 గంటలు అయిన తర్వాత ఎందుకు ఇంకా ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు కనబడుతోంది?